ప్రభుత్వం ప్రజలకు ఏం చేసింది, ఈ ప్రభుత్వం ప్రజలకి ఏం చేస్తున్నది, ప్రజలను కాపాడుకునే విధంగా ప్రభుత్వాలు ఉండాలి కానీ ఏదో ఒకటి రాజకీయం చేసి బురద జల్లి పాత ప్రభుత్వాలను ఇంతకుముందు ఫస్ట్ లో మాట్లాడిన సభ్యులు చెప్పారు బాగా మనము ప్రభుత్వం మీద దాన్ని విమర్శలు వదిలిపెట్టి ఇప్పుడు మనం ఏమి చేస్తున్నాము, మనము ఏమి చేయాలి, ఈ బోట్ల గురించి చెప్పారు. ఆ ఉషాద్రి బోట్లు అనేటువంటివి ఏ ప్రభుత్వం వచ్చినా ఎప్పుడు ఎవరైనా దాన్ని వాడుకునేటివి వాళ్ళు పొట్ట చేత పట్టుకొని ఆ బోట్లు పెట్టుకొని వాడుతుంటారు. వాళ్ళ మీద కూడా రాజకీయం చేసి వైసీపీ ప్రభుత్వంలో వాడినారు కాబట్టి వాళ్ళు వైసీపీ బోట్లవి రంగులేమాకండి చివరికి మీకు రంగు పడింది. అదే రంగులు వేయమాకండి అంటే ఇప్పుడు సార్ ఒకటి ప్రభుత్వంలో ఇట్లా బోట్లు పెట్టుకొని తిరిగే వాళ్ళు కానీ చేసేవాళ్ళు కానీ ఆ ప్రభుత్వం ఏదన్నా అవకాశం ఇచ్చి వాళ్ళకి వేస్తే అభిమానంతో వేసుకోండొచ్చు. దాన్ని ఇప్పుడు మీ ప్రభుత్వం కూడా వాళ్ళని వాడుకుంటే మీరు కూడా రేపు పొద్దున్నే ఇదే జరిగేది. బోట్లు అందరూ ప్రతి ఒక్క ప్రభుత్వాలు పెట్టుకోలేవు, ఏదో ఒకటి పెట్టుకొని వాళ్ళు పొట్ట చేత పెట్టుకొని వాళ్ళు ఏదో ఒకటి బతికేదానికి మార్గాలుగా బోట్లు పెట్టుకుంటే వాళ్ళ అన్నం తినేదాంట్లో అన్నం కూడా మనం బురద చల్లడం అనేది చాలా ఈ రాజకీయ అనేది చాలా మానుకోవాలి. ఎందుకంటే మనం చూస్తున్నాం ఎన్నికల ముందు మన ముఖ్యమంత్రి ఇప్పుడు మన మంత్రివర్యులు లోకేష్ గారు రెడ్ బుక్ అనేది ఒకటి ముందుకు తీసుకొని వచ్చి దీంట్లో అందరి లిస్ట్ ఉంది, అందరినీ ఏరి తీసి పారేస్తామనే పరిస్థితికి వచ్చారు. కానీ అప్పటి నుంచి ఏమైపోతుందంటే నాయకుల్లో కానీ అధికారులలో కానీ ఇటువంటి కార్యకర్తలలో కానీ నీతి నిజాయితీ తగ్గిపోతా ఉంది. ఎందుకంటే ప్రభుత్వం వస్తూనే మమ్మల్ని ఇబ్బంది పెడతారు, మనం వారికి వంత పాడాలి అనేది విధంగా అధికారులను కూడా చాలా మంది అధికారులను చూసాం. వారు ఈ ప్రభుత్వానికి గత ప్రభుత్వంలో కూడా వాళ్ళు డబ్బులు ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరు పోయి, లేకపోతే ట్రాన్స్ఫర్లు, లేకపోతే ఒక పక్క ఉన్నారనే విధానాలు మంచిది కాదు ఇది. ఎందుకంటే కార్యకర్తల యొక్క నీతి నిజాయితీకి నాయకుల యొక్క నీతి నిజాయితీకి గొడ్డలి పెట్టు. మనం ఎక్కడికి పోతున్నాం ఆలోచించాలి, ఈ భయభ్రాంతులను చేయకూడదు. అదేవిధంగా ఇప్పుడు మంత్రి అయ్యారు, ఇప్పుడు చెప్పమనండి, నేను రెడ్ బుక్ లో ఉన్న వాళ్ళందరినీ ఒక్కొక్కరిని ఏరుతున్నాను అని ఒక్క మాట చెప్పమనండి. తప్పు. ఎందుకంటే మనం ఎక్కడికి పోతున్నాము, కార్యకర్తలను భయపడిస్తే కార్యకర్తలను నాయకులను భయపడిచ్చి పార్టీలో చేర్చుకుంటే ఏమి రాదు. స్వతహాగా వాళ్ళ పార్టీకి వాళ్ళు నాయకులను అనుసరించి ఏ ప్రభుత్వం ఏది చేస్తున్నా ఒక పక్కే ఉండే కాలం వెళ్ళిపోతా ఉంది. ఎందుకంటే మనమే వాళ్ళని అట్లా తయారు చేస్తున్నాం, మన కార్యకర్తలను కానీ నాయకులను కానీ. కానీ ఇటువంటి విధానాలు మారాలి. ఈ బుడమేరు కానీ ఇది కానీ ప్రతి శాఖలో కూడా ప్రభుత్వ విధానాలు ప్రభుత్వానికి ప్రజలకు అండదండగా విధి విధానాలు రావాలి. ఈ ప్రభుత్వం వస్తూనే విధానాలు మార్చడం, గత ప్రభుత్వంలో విధానాలను తీసివేయడం, దీనివల్ల అధికారులకు నాయకులకు ప్రతి ఒక్కరికి చాలా ఇబ్బందికరంగా ఉంది. ఏ ప్రభుత్వం అయినా సరే, నేను ఇది అది అని చెప్పడం లేదు, వైసీపీ వచ్చినా ఇప్పుడు ఇంతకీ ఈ విషయం చెప్పండి, దేవినేని అవినాష్ యలహంక ప్యాలెస్ లో ఉన్నాడా లేదా? మీ దగ్గర లో వాయిస్ వస్తాను సార్. దేవినేని అవినాష్ యలహంక ప్యాలెస్ లో ఉన్నారా లేదా? ఆయన ఎందుకు దాచిపెట్టారు అక్కడ మీరు? దేవినేని అవినాష్ గారు యలంకలో ఉండేది మన బీజేపీ వాళ్ళు, మళ్ళీ అయితే తెలుగుదేశం గురుమూర్తి గారు కానీ మన తమ్ముడు జనసేన కానీ చెప్పారు. రేపు పొద్దున్నే అందరూ వచ్చి ఒకసారి మీరు అందరూ కూడా కలిసి రండి, చూస్తాము అక్కడ ఎవరెవరు ఉన్నారు దీంట్లో ప్యాలెస్ లో, వీరున్నారా వారున్నారా అనేది అర్థమవుతుంది. ఇప్పుడు ఇంతకుముందు గురుమూర్తి గారు మాట్లాడుతూ కూడా ఒక మాట చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారు 24 గంటలు విజయవాడలో నుండి సేవ చేస్తారా? ఒక్కసారి గుండె మీద చేయి వేసుకొని చెప్పండి గురుమూర్తి గారు. ఆయన హైదరాబాద్కు పోయి రావడం లేదా? అలాగే సొంత ఇల్లు ఉన్నప్పటికీ కొంచెం అట్లా జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడకు హైదరాబాద్కు మన బెంగళూరుకు పోయి వస్తూనే ఎప్పుడు ఆయన అక్కడే ఉండే విధంగా చిత్రీకరించడం సబబు కాదు. కాబట్టి దేవినేని అవినాష్ గారు ఎక్కడా లేరు. ఈ యొక్క కోర్టు వ్యవహారాలు కానీ ఇట్లా మన ఈ కక్ష సాధింపు చర్యలు చేసే విధంగా ఎక్కడో తప్పదు. ఎవరికైనా ఈ ప్రభుత్వాలు మారితే నాయకులు అనే వారికి ఈ కక్ష సాధింపు చర్యలు వస్తూనే ఉన్నాయి. దీనికి పులి స్టాప్ పెట్టాలి అనే ఒక రాజకీయ వేదికగా రాజకీయ నాయకులు అందరూ కలిసి ఇది ఒక పెద్ద మంచి నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వాలు మారుతూనే అందరూ లోపలికి వెళ్ళిపోవడం అండర్ గ్రౌండ్ లోకి. ఎందుకంటే మా మీద కక్ష సాధింపు చర్య, మా మీద లోపలేస్తారేమో, మా మీద దాలాపురం శ్రీకాంత్ గారు అదేదో సినిమాలో అల్లు అర్జున్ ఐ థింక్ అలవైకుంఠపురంలో లేకపోతే వేరే ఇంకొక సినిమాలో అనుకుంటాను, ఆయన అంటాడు కష్టాలు వచ్చినప్పుడు సుభాషితాలు మాట్లాడటం, మీ కష్టాలు వచ్చినప్పుడు అదేదో జనం కష్టంగా సుభాషితాలు మాట్లాడటం కరెక్ట్ కాదు కదా.
ఈ ఈ అప్పుడు ఈ ఎప్పుడు వాదన జగన్మోహన్ రెడ్డి గారు ఈ కక్ష వాదన ఈ సాధింపు చర్యగా స్ఫూర్తి మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎన్నడైనా ఒక్కరోజు కాల్ఫర్ చేశారా అఖిలపక్ష సమావేశాన్ని? అదే ఇప్పుడు పోనీ మీరు ఇప్పుడు జనంలోకే ఈ రారు, యొక్క ఇంకా అఖిల ప్రభుత్వాన్ని పక్షానికి కూడా ఏం ఆ మాట్లాడతారు? అఖిలపక్ష సమావేశాన్ని ఉమ్. పెట్టి కూర్చొని ఇటువంటి కక్ష మీ నాయకుడు సాధింపు వస్తాడా? చర్యలు ఓకే, వదిలిపెట్టి చంద్రబాబు గారు ఆర్గనైజ్ చేస్తారండి, మీ నాయకుడు వస్తాడా అఖిలపక్ష సమావేశానికి? చెప్పండి. తప్పకుండా వస్తారండి. ఆయన ముఖమే ప్రజలకు చూడటానికి మేలు ఇష్టపడ్డు జరిగే కదా. దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ముందుంటారు. ప్రజలకు మేలు జరుగుతుందంటే మీరు పిలిచండి, 24 గంటల్లో మీ ముందుంటారు. ప్రతి ఒక్క నాయకులు ఉంటారు. ఎందుకుండరు సార్? ఉండకపోతే రేపు ఎల్లుండి పొద్దున్నే ప్రజలలో వారికి ఆదరణ ఉండదు. అఖిల పక్షానికి పిలిచినాక కూడా రాకపోతే ఆదరిస్తారా ప్రజలు? ఒక్కసారి చెప్పండి. ఒక్కసారి పిలిచి చూడమనండి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అఖిలపక్ష సమావేశం నిర్వహించమని చెప్పండి. కృష్ణాంజనేయులు గారు, కృష్ణాంజనేయులు గారు, జరిగే పనులు ఏమన్నా మాట్లాడదామా మనం? జరిగే పనులు ఏమన్నా మాట్లాడదామా? ఇప్పటి వరకు వారి దగ్గర నుంచి సమానం లేదు. దేవినేని అవినాష్ని యలంక ప్యాలెస్లో ఎందుకు దాచిపెట్టారనే దానికి సంబంధించి సమానం లేదు. పోలీస్ దగ్గర సమాచారం ఉంది, సిఐడి దగ్గర సమాచారం ఉంది, తెలుగుదేశంలో కొన్ని సెక్షన్స్ దగ్గర సమాచారం ఉంది, వీళ్ళ దగ్గర సమాచారం లేదు. వెళ్దాం రండి, మీతో పాటు ప్రతి ఒక్క సభ్యుల్ని పిలుచుకొని రండి. నేను ఒకటి ప్రత్యేకంగా మనం ఏదన్నా మాట్లాడుకొని అందరం వెళ్దాం. యలంక ప్యాలెస్ మీకు అందరికీ క్షుణ్ణంగా చూపిస్తా. మీకు చాణక్యపురిలో ఎంబసీలు ఉంటాయి, ఆ ఎంబసీలకు ఎప్పుడు 24 చెక్స్ ఉంటాయి, ఇక్కడ 48 చెక్స్ ఉంటాయి. యలంక ప్యాలెస్ అంత సునాయాసమైన వ్యవహారం అనుకుంటున్నారా? మీరంటే నాయకులు, ఆయనతో సాన్నిధ్యం ఉంది కాబట్టి వెళ్తారు. సామాన్య ప్రజలు ఎంట్రీ ఉండదు. అదే నేను మిమ్మల్ని అందరినీ పిలుచుకొని పోతున్నాను అని చెప్తున్నా కదా. సరే, తప్పనిసరిగా వెళ్దాం. ఒకసారి కృష్ణాంజనేయులు గారు మాట్లాడతారు. వాసుదేవన్ గారు, ఎదుటి వాళ్ళకి చెప్పడానికే నీతులు